సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. అనువాదము సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు, జాలితో నిండినవాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. భాష్యము లౌకికమైన జాలి, చింత, అశ్రువులు అనునవి ఆత్మజ్ఞాన రాహిత్యమునకు చిహ్నములు. నిత్యమైన ఆత్మ కొరకు చూపెడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతియనబడును. ఈ శ్లోకమున మధుసూదన అను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరించి యుండెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణమున అవరోధము కలిగించిన భ్రాంతియను రాక్షసుని సంహరింపవలెనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు. జాలిని ఎప్పుడు ఎక్కడ చూపవలెనో ఎవ్వరును ఎరుగరు. నీటిలో మునిగిపోవుచున్న మానవుని బాహ్యమైన దుస్తులపై జాలి చూపుట మూర్ఖత్వమే కాగలదు. అజ్ఞానమను సాగరమున పడిన మానవుని బాహ్యమైన దుస్తులను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎన్నడును రక్షింపబడడు. ఈ విషయమును తెలియక బాహ్యవస్త్రము వంటి దేహము కొరకే చింతించువాడు, శూద్రుడు, అకారణముగా చింతించువాడు అని పిలువబడును. అర్జునుడు క్షత్రియుడైనందున ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. జ్ఞానహీనుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగింపగలడు. ఆ ప్రయోజనము కొరకై భగవానుడు ఈ గీతాగానము చేసియుండెను. ఈ అధ్యాయమునందు భౌతిక దేహము మరియు ఆత్మను గూర్చిన విశ్లేషణాత్మకమైన అధ్యయనము గలదు. ఇది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడి ఆత్మసాక్షాత్కార శాస్త్రమును గూర్చి మనకు బోధించుచున్నది. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలనొనరించుచు యథార్థమైన ఆత్మతత్వము నందు స్థితుడైనట్టి వానికే ఇట్టి ఆత్మానుభూతి సాధ్యమగును. శ్రీభగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. అనువాదము శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎచటి నుండి దాపురించినది? జీవితపు విలువల నెరిగిన మానవునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు, సరికదా అపకీర్తిని కలిగించును. భాష్యము శ్రీకృష్ణుడన్నను దేవాదిదేవుడన్నను ఒక్కటియే, కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత యందంతటను భగవానునిగా పేర్కొనబడెను. పరతత్వానుభూతి యందు భగవానుడే చరమాంశము, పరతత్వమనునది బ్రహ్మము, సర్వవ్యాపకమైన నిరాకార తత్వము, పరమాత్మ, సర్వజీవుల హృదయములందు నెలకొనినట్టి పరమ పురుషుని విశిష్టరూపముగను భగవానుడు, దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అనెడి 3 దశలుగా అనుభూతమగుచున్నది. శ్రీమద్భాగవతము నందు పరతత్వపు లక్షణములు ఈ విధముగా వర్ణింపబడినవి. వదంతి తత్తత్వవిదస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. పరతత్వమనునది తత్వవిదులచే 3 దశలలో అనుభూతమగుచుండును. అవన్నియును కూడా అభిన్నములై యున్నవి. పరతత్వపు అట్టి వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానునిగా వ్యక్తము చేయబడును. సూర్యుని ఉపమానముతో ఈ దివ్యమైన 3 అంశములను చక్కగా వివరింపవచ్చును. సూర్యునియందు కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 అంశములు గలవు.
సూర్యకాంతిని మాత్రమే అధ్యయనము చేయువాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబమును అనగా ఉపరితలమును గూర్చి అవగాహన చేసుకొనినవాడు అంతకంటే మరింత అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థియగును. కాని సూర్యగ్రహము నందు ప్రవేశింపగలిగినవాడు అత్యున్నత విద్యార్థి యగును. కేవలము సూర్యకాంతిని గూర్చి అనగా దాని విశ్వవ్యాపకత్వమును గూర్చి నిరాకారమైనట్టి దాని ఉజ్వల కాంతిని గురించి మాత్రమే అధ్యయనము చేయుచు సంతృప్తి చెందెడి సాధారణ విద్యార్థులను పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందినవారితో పోల్చవచ్చును. మరింతగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును ఎరుగగలుగును. కనుక అట్టి సూర్యబింబముతో పరతత్వపు పరమాత్మ జ్ఞానము పోల్చబడినది. సూర్యమండలములోనికే ప్రవేశింపగలిగిన విద్యార్థిని పరతత్వపు రూప లక్షణములను అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. కనుకనే పరతత్వమును గూర్చి అధ్యయనము చేయుట యందు నిమగ్నులైన వారందరూ ఒకే విషయమునకు సంబంధించిన వారైనప్పటికిని భక్తులు లేక, పరతత్వము యొక్క భగవానుని లక్షణమును గూర్చి అనుభూతి చెందిన ఆధ్యాత్మికవాదులు అత్యుత్తమ తత్వజ్ఞాన సంపన్నులై యుందురు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము నందలి అంతరకర్మలు అభిన్నములైనను ఈ మూడు దశలను అధ్యయనము చేయు విద్యార్థులు ఒకే తరగతికి చెందినవారని మాత్రం చెప్పరాదు. పరమ ప్రామాణికుడును, వ్యాసదేవుని తండ్రియైన పరాశరమునిచే భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరింపబడినది. సర్వ సంపదలను, సర్వశక్తిని, సర్వకీర్తిని, సర్వసౌందర్యమును, సర్వజ్ఞానమును, సంపూర్ణ వైరాగ్యములను సంపూర్ణముగా కలిగిన పరమ పురుషుడు భగవానుడని పిలువబడును. గొప్ప ధనవంతులు, గొప్ప శక్తిమంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తిమంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులనేకులు ఉన్నప్పటికిని తామే సర్వసంపదలను, సర్వశక్తులను సంపూర్ణముగా కలిగి యున్నామని ఎవ్వరును చెప్పజాలరు. శ్రీకృష్ణుడే దేవాదిదేవుడైనందున అట్లు చెప్పుటకు అర్హుడైయున్నాడు. ఏ జీవుడైనను బ్రహ్మ, శివుడు లేదా నారాయణుడు వంటి వారెవ్వరైనను శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగియుండరు. కనుకనే బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణుడే దేవాదిదేవుడని బ్రహ్మదేవుడు నిర్ధారించి యుండెను. అతనితో సమానుడు గాని అధికుడు గాని మరెవ్వరును లేరు. అతడే గోవిందుడు అనబడు ఆదిదేవుడు లేక భగవానుడు. అతడే సర్వకారణములకు మూలకారణుడు. ఈశ్వర, పరమ, కృష్ణ, సచ్చిదానంద విగ్రహ, అనాదిరాదిర్గోవింద, సర్వకారణ కారణం, భగవానుని లక్షణములను పలువురు పురుషులు కలిగి యుండవచ్చును. అయినను ఎవ్వరును శ్రీకృష్ణుని అధిగమింపలేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వకారణములకు కారణుడు. శ్రీమద్భాగవతము నందు కూడా దేవాదిదేవుని పలు అవతారముల పట్టిక వివరింపబడినది. కాని శ్రీకృష్ణుడు మాత్రము స్వయం దేవాదిదేవుడైన భగవానునిగా వర్ణింపబడి యున్నాడు. అతని నుండియే అనేకములైన అవతారములు మరియు వివిధ స్వాంశరూపములు విస్తరించును. ఏతే చాంసకల పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారివ్యాకులం లోకం మృడయంతి యుగే యుడే. ఇచ్చట పేర్కొనబడినట్టి ఆదిదేవుని అవతారములన్నియును ఆతని స్వాంస అవతారములు లేక స్వాంసాంశ అవతారములు, కళావతారములై అయ్యున్నవి.
కాని శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. శ్రీమద్భాగవతము. కనుకనే శ్రీకృష్ణుడు ఆది అయిన దేవాదిదేవుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకును నిరాకార బ్రహ్మమునకును మూలాధారుడై యున్నాడు. వాస్తవమునకు దేవాదిదేవుని సమక్షమున బంధువుల కొరకు అర్జునుడు చింతించుట అనుచితము. కనుకనే శ్రీకృష్ణుడు కుత ఎచటి నుండి అను పదముతో తన ఆశ్చర్యమును వ్యక్తము చేసియున్నాడు. ఆర్యులు గా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషము ఎన్నడును ఊహింపలేనట్టిది. ఆర్య అను పదము జీవితపు విలువలను ఎరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికతను కలిగియుండు మానవులకే వాడబడును. దేహాత్మబుద్ధి కలిగినవారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షింపబడుదురు. కనుకనే ముక్తియనగానేమో వారెరుగరు. భౌతిక బంధము నుండి విముక్తిని గూర్చిన జ్ఞానము లేనివారు అనార్యులు గా పిలువబడుదురు. అర్జునుడు క్షత్రియుడైనప్పటికిని యుద్ధము చేయుటకు నిరాకరించుట ద్వారా తన విద్యుక్త ధర్మముల నుండి తప్పుకొనుచున్నాడు. అట్టి పిరికి కార్యము అనార్యు లకు మాత్రమే తగినదని వివరింపబడినది. అట్లు విద్యుక్త ధర్మము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడకపోవుటయే కాకుండా ఈ లోకమున ప్రసిద్ధి గాంచుటకు కూడా మానవునికి అవకాశమివ్వదు. కనుకనే బంధువుల ఎడ అర్జునుడు చూపిన సానుభూతియని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రము ఆమోదించియుండలేదు. క్లైబ్యం మా స్మ గమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వాతిష్ఠ పరస్తప. అనువాదము. ఓ పార్థ, పతనకారకమైన ఈ నపుంసకత్వమునకు లొంగకుము. ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము. భాష్యము. ఇక్కడ అర్జునుడు పృథకుమారునిగా సంబోధింపబడినాడు. పృథ శ్రీకృష్ణుని తండ్రియైన వసుదేవునికి సోదరి. కనుక అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధమును కలిగియున్నట్లు తెలియుచున్నది. క్షత్రియుని పుత్రుడు యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతడు నామమాత్ర క్షత్రియుడగును. అట్లే బ్రాహ్మణ పుత్రుడు పాపవర్తనను కలిగియున్నచో అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. అట్టి క్షత్రియుడును బ్రాహ్మణుడును తమ తండ్రులకు తగిన పుత్రులు కాజాలరు. కనుకనే అర్జునుడు అనర్హుడైన క్షత్రియపుత్రునిగా నుండుటకు శ్రీకృష్ణుడు అంగీకరింపలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి మిక్కిలి ఆప్తమిత్రుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా రథమునందుండి అతనికి మార్గము నిర్దేశించుచుండెను. ఇన్ని అవకాశములు ఉన్నప్పటికిని అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తిని కలిగించు కార్యము చేసినవాడగును. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుని వ్యక్తిత్వమునకు తగదని చెప్పియుండెను. పూజ్యులైన భీష్ముడు మరియు బంధువుల పట్ల తనకు గల ఉదార స్వభావము చేత తాను యుద్ధము త్యజించుచున్నానని అర్జునుడు వాదింపవచ్చును. కాని అట్టి ఔదార్యము కేవలము హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించెను. ఏ ప్రామాణికుడును అజ్ఞానముతో కూడిన అట్టి ఔదార్యమును ఆమోదింపడు. కనుక అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామమాత్ర అహింసను శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వెంటనే విడవవలెను. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి
ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదనా. అనువాదము అర్జునుడు పలికెను, ఓ శత్రుసంహారక, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను. భాష్యము. పితామహుడైన భీష్ముడును గురువైన ద్రోణుడును ఎల్లప్పుడూ పూజింపదగినవారు. వారొకవేళ దాడి చేసినను వారిని ఎదుర్కొనరాదు. పెద్దలతో వాగ్వాదమునకు దిగరాదనుట సాధారణ మర్యాద. కొన్నిమార్లు వారు కఠినముగా ప్రవర్తించినను వారి పట్ల కఠినముగా వర్తింపరాదు. అయినచో అట్టివారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యమగును. శ్రీకృష్ణుడు ఎన్నడైనను తన తాతయైనట్టి ఉగ్రసేనుని గాని గురువైన సాందీపని మునిని గాని ఎదుర్కొనునా. ఈ విధమైన వాదనలను కొన్నింటిని అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచెను. గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే, హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుసోయ భోగాన్ రుధిరప్రదీక్షాన్. 2. అనువాదము గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కంటెను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికిని వారందరును పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తపంకిలమగును. భాష్యము. శాస్త్రాదేశముల ననుసరించి ఘోరమైన కార్యములకు పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయిన గురువును త్యజింపవచ్చును. దుర్యోధనుని నుండి ఆర్థిక సహాయమును పొందుచుండుట చేత భీష్మద్రోణులిరువరును ఆతని పక్షము వహింపవలసి వచ్చినది. కాని కేవలము అట్టి ఆర్థిక కారణములచే వారట్టి పరిస్థితిని అంగీకరింపకుండా ఉండవలసినది. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయిరి. అయినను వారు తనకు గౌరవించదగిన పెద్దలేననియు వారిని సంహరించి భౌతిక లాభాముల ననుభవింప దలచినచో రక్తసిక్తమైన వాటిని అనుభవించుట యనియే అర్జునుడు భావించెను. న చైతద్విద్మ కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయు. 1 యానేవ హత్వా న జిజీవిషామస్తే వస్థిత ప్రముఖే ధార్తరాష్ట్ర. 2. అనువాదము మేము వారిని జయించుటయో వారు మమ్ములను జయించుటయో ఏది హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్ర పుత్రులను చంపి మేము జీవింప వాంఛింపము. అయినను వారిప్పుడు యుద్ధ రంగమున మా ఎదుట నిలిచియున్నారు. భాష్యము. క్షత్రియులకు యుద్ధము చేయుట ధర్మమైనను తాను అనవసర హింసకు కారణమగుచు యుద్ధము చేయవలెనా లేక యుద్ధమును త్యజించి భిక్షాటనతో జీవించవలెనా అనునది అర్జునునికి తెలియకున్నది. అతడు శత్రువులను జయింపలేకున్నచో భిక్షాటనయే అతనికి జీవనోపాధియగును. అట్లే విజయము నిశ్చయముగా లభింపగలదని కూడా లేదు. ఎందుకనగా యుద్ధమునందు ఇరు పక్షములలో ఎవరైనను విజయము సాధింపవచ్చును. ఒకవేళ తమ పక్షముకే విజయము లభించినను తన పక్షమే ధర్మ సమ్మతమైనను ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధమున మరణించినచో వారు లేకుండా తాము జీవించుట దుర్లభమగును. అట్టి పరిస్థితులలో అది వారికి మరొక విధమైన పరాజయమే. ఈ భావములన్నీయును అర్జునుడు గొప్ప భగవద్భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని మరియు మనస్సు ఇంద్రియములపై పూర్తి నియంత్రణ గలవాడనియు స్పష్టముగా నిరూపించుచున్నవి. రాజవంశమున జన్మించినను భిక్షాటనతో జీవింపవలెనని వాంఛించుట అతని వైరాగ్యమునకు మరొక నిదర్శనము. ఈ గుణములు మరియు అట్లే తన ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణుని బోధనలపై అతని విశ్వాసము మరియు శ్రద్ధయనునవి అతడిని నిజమైన ధార్మికుడని సూచించుచున్నవి.
కనుకనే అర్జునుడు ముక్తినొందుటకు అర్హుడని స్పష్టముగా నిర్ధారింపబడినది. ఇంద్రియములను నియంత్రింపకుండా జ్ఞానస్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తినొందు అవకాశము లేదు. ఐహిక సంబంధములలోని ఉత్తమ గుణములతో పాటుగా అర్జునుడు పై గుణములందును యోగ్యుడైయుండెను. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్చేయ స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే హం సాధి మాం త్వాం ప్రపన్నం. అనువాదము నాయందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయితిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. భాష్యము ప్రకృతి నియమములననుసరించి భౌతిక కర్మలే ప్రతియొక్కరి కలతలకు మూలకారణము లగుచున్నవి. ప్రతి అడుగులోను కలతలే ఎదురగుచుండును. కనుక జీవిత లక్ష్యమును సాధించుటలో సరియైన నిర్దేశమునొసగు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించుట అందరికి ఉత్తమము. మనము వాంఛింపకున్నను కలుగునట్టి జీవితము నందలి కలతల నుండి విముక్తి సాధించుట కొరకై ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలెనని వేదశాస్త్రములు మనలను ఆదేశించుచున్నవి. ఎవరి ప్రమేయము లేకుండగనే రగుల్కొనెడు దావాగ్ని వంటివి అట్టి కలతలు. అట్లా ఈలోకపు పరిస్థితి ఎట్టిదనగా మనము వాంఛింపకున్నను జీవితమున కలతలు కొన్ని వాటంతటవే కలుగుచుండును. దావాగ్నిని ఎవరు కోరుకొనరు. అయినను అది విజృంభించి మనకు కలతను కలిగించుచుండును. కనుక జీవితము నందలి కలతలను పరిష్కరించు కొనుటకును మరియు పరిష్కారపు జ్ఞానమును అవగాహన చేసుకొనుటకును ప్రామాణిక గురుశిష్య పరంపరలో గల ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలెనని వేదవిజ్ఞానము ఆదేశించుచున్నది. అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించిన మానవుడే సర్వమును ఎరుగగలుగును. కనుక మానవుడు భౌతిక కలతల యందే ఉండిపోకుండా ఆధ్యాత్మికాచార్యుని తప్పక ఆశ్రయింపవలెను. ఇదియే ఈ శ్లోకపు సారాంశము. లౌకికమైన కలతలతో చిక్కుకొనెడి వాడెవ్వడు. ఎవరు జీవితమునందలి క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకొనజాలడో అట్టి మానవుడని చెప్పబడినది. బృహదారణ్యకోపనిషత్తు నందు కలత చెందిన మానవుడు ఇట్లు వర్ణింపబడెను. యో వా ఏతదక్షరం గార్గి అవిదిత్వా స్మాల్లోకాత్ ప్రతి సకృపణ. ఎవడు మానవునిగా క్లిష్టమైన జీవిత సమస్యలను పరిష్కరింపడో, ఆత్మానుభూతి విజ్ఞానమును అవగాహనము చేసుకొనకుండా సునకము వలె మరియు మార్జాలము వలె ఎవడు ఈ ప్రపంచమును వీడిపోవునో వాడు కృపణుడు. మానవ జన్మము జీవునికి జీవిత సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనము. కనుక ఈ అవకాశమును సద్వినియోగపరచు కొననివాడు కృపణుడు, లోభి అగును. అట్టి కృపణునికి భిన్నముగా గలవాడు బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యలన్నింటి పరిష్కారమునకు ఈ మానవ లోకాత్ జన్మను ఉపయోగించుకొనగల వివేకవంతుడు. య ఏతదక్షరం గార్గి విదిత్వా స్మాల్లోకాత్ ప్రతి సబ్రాహ్మణ. కృపణులు భౌతిక బుద్ధి భావనతో కుటుంబము, సంఘము, దేశము వంటివాని కొరకు గొప్ప ప్రేమను ప్రదర్శించుచు కాలమును వృధా చేయుచుందురు. సాధారణముగా మానవుడు జాడ్యమైన దేహ సంబంధములననుసరించి భార్య, సంతానము,
ఇతర బంధువులతో కూడిన కుటుంబ జీవితమునందు ఆసక్తుడై యుండును. కృపణుడైన వాడు తాను తన కుటుంబ సభ్యులను మరణము నుండి రక్షింపగలుగుననియు లేక తన కుటుంబము లేక సంఘము తనను మరణము నుండి రక్షించుననియు భావించుచుండును. అట్టి సంసారిక ఆసక్తి హీనజంతువులందును గోచరించును. అవి కూడా తమ కుటుంబపు రక్షణాభారము స్వీకరించుచున్నవి. అర్జునుడు వివేకవంతుడగుటచే కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి మరియు వారిని మృత్యువు నుండి రక్షింపవలెనను వాంఛయే తన కలతకు కారణములని ఎరుగగలిగెను. యుద్ధము చేయుట తన విద్యుక్తధర్మమని అవగాహన చేసికొనినను తుచ్చమైన హృదయ దౌర్బల్యముచే అతడు తన ధర్మములను నిర్వర్తింపలేక పోవుచున్నట్లుగా అవగతము చేసుకొనెను. కనుక అతడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని నిశ్చయ పరిష్కారమును చూపించమని అర్థించుచున్నాడు. శ్రీకృష్ణునికి అర్జునుడు శిష్యుడనని శరణు వేడుతున్నాడు. స్నేహపూర్వకమైన సంభాషణలను అతడు ఆపదలచెను. గురుశిష్యుల నడుమ జరుగు సంభాషణలు మిక్కిలి గంభీరములుగా నుండును. కనుకనే ఇప్పుడు ప్రామాణికాచార్యుని ఎదుట అర్జునుడు గంభీరముగా పలుకదలచెను. కనుకనే భగవద్గీత జ్ఞానమునకు ఆదిగురువు శ్రీకృష్ణుడు కాగా, దానిని అవగతము చేసుకొనుటలో ప్రథమ శిష్యుడు అర్జునుడయ్యెను. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకొనిన విధానము గీతయందే తెలుపబడినది. అయినను మూర్ఖులైన భౌతిక విద్వాంసులు వ్యక్తియైన శ్రీకృష్ణునికి శరణు పొందనవసరము లేదనియూ, శ్రీకృష్ణుని యందుగల అంతరాత్మను, అజుడు అయినట్టి వానిని శరణు వేడవలెననియు వ్యాఖ్యానించుచుందురు. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంతరబాహ్యములకు ఎట్టి భేదము లేదు. ఇట్టి అవగాహన లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొనుటకు యత్నించినచో అంతకంటే గొప్ప మూర్ఖుడుండడు. నాహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. అనువాదము ఇంద్రియములను శోషింపజేయునటువంటి ఈ శోకమును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితము అగు రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. భాష్యము ధర్మమునకును నీతిశాస్త్రములకును సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానముపై ఆధారపడునట్టి పలు హేతువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నను, ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని సహాయము లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించు కొనజాలనట్లు తెలియుచున్నది. తన జీవన మనుగడను వృధా చేయుచున్నట్టి క్లిష్ట సమస్యలను తొలగించుకొనుటకు తన నామమాత్ర జ్ఞానము నిరుపయోగమని అతడు గ్రహింపగలిగెను. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుని వంటి ఆచార్యుని సహాయము లేకుండా అట్టి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకొనుట అతనికి అసాధ్యముగా కనిపించుచున్నది. కేవలము పాండిత్యము, ఉన్నత పదవుల వంటివి జీవిత సమస్యల పరిష్కారమునకు ఉపయోగకరములు కాజాలవు. శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారమునకు తోడ్పడగలడు. కనుక సారాంశమేమనగా, 100% కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మికాచార్యుడే ప్రామాణికాచార్యుడు కాగలడు. ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరింపగలడు. సాంఘిక స్థితితో ఎట్టి సంబంధము లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ణాతుడైనవాడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడని శ్రీచైతన్య మహాప్రభువు తెలిపియుండెను.
కిబా విప్ర కిబా న్యాసి శూద్ర కేనే నయ్యేయి కృష్ణతత్వవేత్తాసేయ్ గురు పెళాయ్. ఒక వ్యక్తి వేద విజ్ఞానము నందు విద్వాంసుడైన విప్రుడైనను లేక హీన కుటుంబము నందు జన్మించిన వాడైనను సన్యాసాశ్రమమును స్వీకరించిన వాడైనను కృష్ణ విజ్ఞానమున నిష్ణాతుడైనప్పుడు మాత్రమే పరిపూర్ణుడును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ణాతుడు కాకుండా ఎవ్వరును ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు కాజాలడు. వైదిక గ్రంథములందు కూడా ఈ విషయము ఇట్లు చెప్పబడినది. షట్కర్కనిపునో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్న స్యాద్ వైష్ణవః స్వపచో గురు. వేద విజ్ఞానము నందు పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ణాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మికాచార్యుడగుటకు అర్హుడు కాజాలడు. కాని ఎవరైనను హీనకులము నందు జన్మించినప్పటికిని అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్య వంతుడైనచో ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. పద్మ పురాణము. జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధులనెడి భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థికాభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు. ప్రపంచము నందలి పలు ప్రాంతములలో సమస్త జీవన సౌకర్యములతో కూడి ఆర్థికముగా విశేషాభివృద్ధి పొందినట్టి దేశములెన్ని ఉన్నప్పటికిని అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకను ఎన్నోగలవు. అక్కడి ప్రజలు వివిధ రకాలుగా శాంతి కొరకై అన్వేషించుచున్నారు. కాని వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్భాగవతమును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుదురు. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానముతో కూడియున్నట్టివి. కృష్ణ చైతన్యవంతుడు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతము చేసుకొనినప్పుడే అట్టి ఆనందము ప్రాప్తింపగలదు. ఆర్థికాభివృద్ధి మరియు భౌతిక సుఖములనునవి మానవుని సాంసారిక, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారింపగలిగినచో ధరిత్రిపై శత్రురహితమైన రాజ్యము గాని లేదా దేవతల స్వర్గాధిపత్యము గాని తన శోకమును తొలగింపజాలవని అర్జునుడు చెప్పియుండెడివాడు కాదు. కనుకనే అతడు కృష్ణ చైతన్యమును ఆశ్రయింపదలచెను. అదియే శాంతి సామరస్యములకు సరియైన మార్గము. ఆర్థికాభివృద్ధి లేక ప్రపంచాధిపత్యము అనునది ప్రకృతి సంక్షోభములచే ఏ క్షణమునందైనను నాశనము చేయబడవచ్చును. ప్రస్తుతము చంద్రలోకమును మానవుడు చేరగోరినట్లుగా ఉన్నత లోకములకు చేరు యత్నము కూడా ఒక్కదెబ్బతో తుడిచి పెట్టబడవచ్చును. భగవద్గీత నందు కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యకర్మల ఫలితములు క్షీణించినంతనే జీవితము నందలి ఆనంద శిఖరము నుండి అతి హీన స్థితికి జీవుడు పతనము చెందును అని చెప్పి ఈ విషయము సమర్థింపబడుచున్నది. అట్లు ప్రపంచము నందలి పలువురు రాజకీయ నేతలు పతనము చెందియున్నారు. అట్టి పతనములు మరింత అధిక శోకమునకు కారణములగుచున్నవి. కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకొనదలిచినచో అర్జునుని వలె మనము కూడా శ్రీకృష్ణుని ఆశ్రయింపవలెను. కనుకనే అర్జునుడు తన సమస్యను నిశ్చయముగా పరిష్కరింపుమని శ్రీకృష్ణుని అర్థించెను. అదియే కృష్ణ చైతన్యమార్గము. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప
ఒకటి న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్టీం బభూవః. అనువాదము సంజయుడు పలికెను. శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి, శ్రీకృష్ణునితో, గోవిందా, నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనము వహించెను. భాష్యము అర్జునుడు యుద్ధమును మాని యుద్ధరంగమును వీడి భిక్షాటనను చేపట్టనున్నాడని తెలుసుకుని ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి యుండవచ్చును. కాని సంజయుడు అర్జునుని పరంతపుడు అనగా శత్రువులను సంహరింప సమర్థుడని తెలిపి అతనిని తిరిగి నిరాశపరచెను. బంధుప్రీతి కారణముచే అర్జునుడు తాత్కాలికముగా అజ్ఞానముచే శోకమునకు గురైనను, పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యుడని శరణు పొందెను. కుటుంబ బంధముల వలన ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడివడి కృష్ణ చైతన్యము లేక ఆత్మానుభూతి యొక్క పరిపూర్ణ జ్ఞానము చేత జ్ఞానప్రకాశమును పొంది తప్పక యుద్ధము చేయునని ఇది సూచించుచున్నది. అర్జునుడు శ్రీకృష్ణుని నుండి జ్ఞానప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధము చేయనున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిరాశగా మారవచ్చును. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదస్త్రమిదం వచ. అనువాదము ఓ భరతవంశీయుడా, ఆ సమయమున నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునునితో ఇట్లనెను. భాష్యము హృషీకేశుడు మరియు గుడాకేశుడు అను ఇరువరు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణము జరుగుచుండెను. మిత్రులుగా వారిరువరును సమాన స్థితి యందుండిరి. కాని వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరికి శిష్యుడయ్యెను. మిత్రుడు శిష్యునిగా మారగోరినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. అయినను తన భక్తుడు కోరునట్లు మిత్రునిగా గాని, పుత్రునిగా గాని, ప్రియునిగా గాని వర్తించుటకు భగవానుడు అంగీకరించును. కనుకనే భక్తుడు తనను గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానము స్వీకరించి శిష్యునితో అవసరమైన గాంభీర్యముతో సంభాషించెను. సర్వులకు లాభము కలుగునట్లుగా ఆ గురుశిష్యుల నడుమ సంభాషణము ఇరుసేనల సమక్షమున బహిరంగముగా జరిగినట్లు తెలియుచున్నది. కనుకనే భగవద్గీతా బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి గాని, సంఘమునకు గాని, జాతికి గాని సంబంధించినది కాకుండా మానవులందరి కొరకు నిర్దేశింపబడియున్నవి. శత్రుమిత్రులందరును సమానముగా దానిని వినుటకు అర్హులయ్యున్నారు. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పణితాః. అనువాదము దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. జీవించియున్న వారిని గూర్చిగాని, మరణించిన వారిని గూర్చిగాని పండితులైన వారు శోకించరు. భాష్యము భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి శిష్యుని పరోక్షముగా మూర్ఖుడని పిలుచుచు గట్టిగా మందలించెను. భగవానుడిట్లు పలికెను. నీవు పండితుని వలె భాషిస్తున్నావు. కాని నిజముగా పండితుడైనవాడు అనగా దేహమును మరియు ఆత్మను గూర్చి ఎరిగినవాడు, దేహము యొక్క ఏ స్థితిని గూర్చియు, జీవించియున్న స్థితియందు గాని, మృత స్థితియందు గాని శోకింపడని నీవెరుగవు. తదుపరి అధ్యాయములందు వివరింపబడునట్లుగా భౌతిక పదార్థము, ఆధ్యాత్మిక, జీవ పదార్థము మరియు ఆ రెండింటిని నియంత్రించువానిని గూర్చి ఎరుగుటయే జ్ఞానము. అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక ఆచార విషయముల కంటెను
మతధర్మ నియమములకే అధిక ప్రాధాన్యమివ్వవలెనని వాదించెను. కాని భౌతిక పదార్థము, ఆత్మ, భగవానుని గూర్చిన జ్ఞానము మత ధార్మిక నియమముల కంటెను మరింత ప్రధానమైనదని అత్తెరుగకుండెను. అట్టి జ్ఞానము లోపించుటచేత అతడు తనను తాను గొప్ప ప్రజ్ఞావంతునిగా ప్రదర్శించుకొంటూ భాషించి ఉండకూడదు. అతడు సహజముగా గొప్ప పండితుడు కాకపోవుటచే అతడు విచారింపదగని విషయమును గూర్చి విచారించుచుండెను. దేహము ఒకప్పుడు పుట్టును, అది నేడుగాని రేపుగాని నశింపక తప్పదు. కనుకనే దేహము ఆత్మవలె ముఖ్యమైనది కాదు. ఇది ఎరిగిన వాడే నిజమైన పండితుడు. అట్టివానికి భౌతిక దేహము ఏ స్థితి అందున్నను దుఃఖకారణము కాజాలదు. న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమత పరం. అనువాదము నేనుగాని నీవుగాని ఈ రాజులందరుగాని నిలిచియుండని సమయమేదియును లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనమెవ్వరము ఉండకపోము. భాష్యము వేదములందును కఠోపనిషత్తు నందును శ్వేతాశ్వతరోపనిషత్తు నందును అసంఖ్యాకులైన జీవులను, వారి వ్యక్తిగతమైన కర్మలను, కర్మఫలములననుసరించి, వారి వివిధ స్థితులననుసరించి దేవాదిదేవుడు వారిని పోషించుచుండునని చెప్పబడియున్నది. దేవాదిదేవుడు ప్రతిజీవి హృదయము నందు తన స్వరూపాంతర రూపమున నెలకొనియుండును. బాహ్యాంతరములలో భగవానుని దర్శింపగలిగిన సాధుపురుషులు మాత్రమే సంపూర్ణమును మరియు శాశ్వతమునైన శాంతిని విజయముగా పొందుచున్నారు. వ్యక్తిత్వమును నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్త్రం ఏ సుపశ్యంతి ధీరాస్తేషాం శాంతి శాశ్వతీ నేతారేషాం. కఠోపనిషత్తు. అర్జునునకు తెలుపబడిన ఈ వైదిక సత్యము వాస్తవమునకు జ్ఞానరహితులైనను గొప్ప జ్ఞానవంతులుగా నటించు జనులందరి కొరకై చెప్పబడినది. తానును, అర్జునుడు మరియు యుద్ధరంగమున సమకూడిన రాజులందరును నిత్యులైన జీవులనియు మరియు బద్ధావస్థలోను, ముక్తావస్థలోను వ్యక్తిగత జీవులందరికిని తానే శాశ్వత పోషకుడనియు భగవానుడిక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు. దేవాదిదేవుడే పరమ పురుషుడు. భగవానుని శాశ్వత సహచరుడైన అర్జునుడును అక్కడ సమకూడిన రాజులందరును శాశ్వతులైన వ్యక్తిగత ఆత్మలు. వారు భూతకాలమున ఏ సమయమందును వ్యక్తిగత జీవులుగా ఉండకపోలేదు. ఇక ముందు కూడా శాశ్వత వ్యక్తిగత ఆత్మలుగా ఉండకపోరు. అనగా వారి వ్యక్తిత్వము భూతకాలమునందు నిలిచియుండెను. భవిష్యత్తునందును కూడా ఎట్టి అవరోధము లేకుండా నిరంతరము కొనసాగనున్నది. కనుక ఎవరి కొరకును శోకించుటకు ఎట్టి కారణము లేదు. మోక్షానంతరము జీవాత్మ మాయాచ్ఛాదన నుండి బయటపడి నిరాకార బ్రహ్మము నందు లీనమై తన వ్యక్తిత్వమును కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సమర్థించుట లేదు. అట్లే జీవుని వ్యక్తిత్వము కేవలము బద్ధస్థితియందు మాత్రమే నిలిచియుండునను సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థింపబడుటలేదు. ఉపనిషత్తులందు నిర్ధారింపబడినట్లు భగవానుని వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము కూడా భవిష్యత్తునందు శాశ్వతముగా కొనసాగునని శ్రీకృష్ణుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము గొప్ప ప్రామాణికమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు తెలిపిన జీవుని వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మికము కాదని మాయావాదులు వాదింపవచ్చును.
ఒకవేళ జీవుని వ్యక్తిత్వము భౌతికమనెడి వాదనను అంగీకరించినను శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వము నందలి భేదమును ఎట్లు గుర్తింపగలము? శ్రీకృష్ణుడు తాను గతమునందు ఉంటిననియు మరియు భవిష్యత్తునందు కూడా ఉందుననియు స్పష్టముగా నిర్ధారించి తెలిపెను. అతడు తన వ్యక్తిత్వమును అనేక విధములుగా నిరూపించి యుండెను. అంతేకాకుండా నిరాకార బ్రహ్మము అతనికి లోబడి యుండునని ప్రకటింపబడినది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వదా కొనసాగించుచుండును. ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవునిగా అంగీకరించినచో ప్రామాణిక ధర్మశాస్త్రముగా అతని భగవద్గీతకు విలువయే ఉండదు. మానవ సహజమైన 4 రకాల దోషములతో కూడియుండెడి సామాన్య మానవుడు శ్రవణదాయకమైన బోధనల నెన్నడును బోధింపజాలడు. భగవద్గీత అనునది అట్టి సాహిత్యములన్నింటికిని అతీతమైన శాస్త్రము. భౌతిక గ్రంథమేదియును భగవద్గీతకు సాటిరాదు. కాని ఎవ్వరైనను శ్రీకృష్ణ భగవానుని సామాన్య మానవుడని భావించినచో వెంటనే అది తన ప్రాముఖ్యతను కోల్పోవును. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన బహుత్వము అనునది వ్యవహారికమనియు అది దేహములకు సంబంధించినదనియు మాయావాదులు వాదించుదురు. కాని ఈ శ్లోకమునందు ఇది వరకే దేహాత్మబుద్ధి ఖండించబడినది. జీవుల దేహాత్మ బుద్ధిని ఖండించిన పిదప దేహమును గూర్చిన వ్యవహారిక భావనే శ్రీకృష్ణుడు ఎందుకు ప్రతిపాదించును అనగా ఇక్కడ వ్యక్తుల వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావింపబడినదని తెలియుచున్నది. దీనిని శ్రీరామానుజాచార్యులు వంటి గొప్ప ఆచార్యులందరూ సమర్థించియున్నారు. కనుక భగవద్భక్తులచే ఆధ్యాత్మిక వ్యక్తిత్వము అవగతము చేసుకొనబడునని భగవద్గీతయందు పలుచోట్ల స్పష్టముగా పేర్కొనబడినది. శ్రీకృష్ణుని దేవాదిదేవత్వము పట్ల అసూయను కలిగియుండువారు ఈ గ్రంథమును అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించుటమనునది రుచికొరకై తేనెటీగ తేనె సీసాను నాకిన చందముగానుండును. ఆ సీసా మూతను తెరవనిదే ఎవ్వరును తేనె రుచిని చూడలేరు. అట్లే గీతయందలి 4వ అధ్యాయమునందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని భక్తులైన వారికే భగవద్గీత మహిమ చక్కగా అవగాహన కాగలదు. ఇతరులెవ్వరును దీని రుచి చూడలేరు. భగవానుని ఉనికినే సందేహించు అసూయగ్రస్తులైన వ్యక్తులు గీతను స్పృశించుటకు కూడా సమర్థులు కాజాలరు. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సంపూర్ణత్వమును తప్పుదారి పట్టించుటయే యగును. శ్రీచైతన్య మహాప్రభువు మాయావాద భావ భాష్యము పఠింపరాదనియు అట్టి మాయావాద తత్వమును అంగీకరించినవాడు నిజమైన గీతారహస్యమును అవగతము చేసుకొను శక్తినంతటినీ కోల్పోవునని హెచ్చరించిరి. వ్యక్తిత్వమనునది అశాశ్వతమైన భౌతిక జగత్తునకు సంబంధించినదైనచో భగవానుడు గీతను బోధింపనవసరమే లేదు. అనగా జీవుని మరియు భగవానుని వ్యక్తిత్వము నిత్యసత్యము పైన పేర్కొనబడినట్లు ఈ విషయము వేదముల చేత సమర్థింపబడినది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్దిరస్తత్ర న ముహ్యతి. అనువాదము దేహధారి నిరంతరముగా ఈ దేహము నందు బాల్యము నుండి యౌవనమును, యౌవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహము నొందడు. భాష్యము ప్రతిజీవుడును వ్యక్తిగత ఆత్మయైనందున ఒకప్పుడు బాలుడిగను
ఒకప్పుడు యువకునిగను మరియొకప్పుడు వృద్ధునిగను వ్యక్తమగుచు ప్రతిక్షణము తన దేహమును మార్చుచుండును. అయినను ఆత్మ మాత్రము అక్కడే నిలిచియుండి ఎట్టి మార్పును పొందదు. ఈ జీవాత్మ చివరికి మరణ సమయమున దేహమును మార్చి మరొక దేహమునకు పరిణామము చెందుచుండును. తదుపరి జన్మలో భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన మరొక దేహమును పొందుట నిశ్చయమగుటచే అర్జునుడు తనకెంతో ప్రీతిపాత్రులైనట్టి భీష్మద్రోణుల మరణ విషయమున చింతింపనవసరము లేదు. అంతేకాకుండా వారు తమ పాత దేహములను విడిచి నూతన దేహములను పొందుట ద్వారా నూతన శక్తిని పొందగలరని అతడు సంతోషింపవలెను. జీవితమున మానవుని కర్మననుసరించి వివిధములైన సుఖముల కొరకు లేదా దుఃఖముల కొరకు అట్టి దేహమార్పులు కలుగుచుండును. భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువరును పుణ్యాత్ములైనందున తదుపరి జన్మమున తప్పక ఆధ్యాత్మిక దేహములను పొందనున్నారు లేదా కనీసము ఉన్నత సుఖముల కొరకై స్వర్గవాసులగుదురు. కనుకనే పైరెండింటిలో ఏ విధముగా జరిగినను చింతించుటకు కారణమేదియును లేదు. జీవాత్మ, పరమాత్మ మరియు భౌతిక, ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా కలిగియుండువాడు ధీరుడనబడును. అట్టివాడు దేహముల మార్పుచే ఎన్నడును మోహము నొందడు. ఆత్మ ముక్కలుగా ఖండించుటకు వీలులేదనే ప్రతిపాదనను ఆధారముగా చేసుకుని పలుకు మాయావాదుల ఏకాత్మవాదమును, అద్వైతవాదమును మనము ఏమాత్రము అంగీకరింపబోము. అట్లు వివిధ ప్రత్యగాత్మలుగా ఖండింపబడుట పరమాత్మను మార్పునొందగల దానినిగా చేయును. ఇది పరమాత్మ మార్పురహితమనెడి సిద్ధాంతమునకు వ్యతిరేకము. భగవద్గీతయందు నిర్ధారింపబడినట్లుగా భగవానుని అంశలు నిత్యముగా, సనాతులు, నిలిచియుండి, క్షరము లుగా పిలువబడును. అనగా వారు భౌతిక ప్రకృతికి పతనమగు స్వభావమును కలిగియుందురు. ముక్తిని పొందిన పిమ్మట కూడా జీవుడు అట్లే అంశరూపమున మిగిలియుండును. జీవాత్మ దేవాది దేవునితో పాటు జ్ఞానమును, ఆనందమును అనుభవించుచు నిత్యజీవితమును కొనసాగించును. ప్రతి వ్యక్తి దేహమునందు నెలకొని పరమాత్మగా పిలవబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చును. అతడు బద్ధజీవునికి భిన్నుడు. ఆకాశము నీటియందు ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబమునందు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా గోచరించును. నక్షత్రములను జీవుల తోడను, సూర్యుని లేక చంద్రుని పరమ పురుషునితో పోల్చవచ్చును. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యము వహించును. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మయై యున్నాడు. చతుర్దపు అధ్యాయపు ఆరంభమున తెలియబడునట్లు వారిరువరును సమాన స్థితికి చెందినవారు కారు. అర్జునుడు కూడా శ్రీకృష్ణునితో సమాన స్థితి గలవాడైనచో, లేదా శ్రీకృష్ణుడు అర్జునుని కంటెను ఉన్నత స్థితియందున్నవాడు కానిచో, వారిరువారి నడుమ గల ఉపదేశకుడు మరియు ఉపదేశము నొందువాడు అను సంబంధము అర్ధరహితమగును. వారిరువురును కూడా మాయాశక్తిచే మోహితులైనచో అందులో ఒకరు గురువు, మరొకరు శిష్యుడగు అవసరమే లేదు. మాయాబంధములో చిక్కుకొనిన వారెవ్వరును ప్రామాణిక బోధకులుగా ఉండజాలరు. అట్టి ఉపదేశము నిరుపయోగమగును. కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితులలో మాయామోహితుడు, విస్మృతాత్ముడగు జీవుడైన అర్జునుని కంటెను దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నత స్థితి యందున్నట్లు అంగీకరింపబడెను.
మాత్రాస్పర్శాస్తు కౌనేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్తాన్ స్థితిక్షస్వ భారత. అనువాదము కుంతీపుత్ర, సుఖదుఃఖముల తాత్కాలికమైనట్టి రాకయు కాలక్రమమున వాటి పోకయు శీతగ్రీష్మకాలముల రాకపోకల వంటివి. ఓ భరత వంశీయుడా, అవి ఇంద్రియానుభవముల వలన కలుగుచుండును. ఎల్లరును కలతనొందక వాటిని సహించుటను నేర్చుకొనవలెను. భాష్యము విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహించుటయందు సుఖదుఃఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుట మానవుడు నేర్చుకొనవలెను. వైదిక నియమములననుసరించి మాఘమాసము, జనవరి-ఫిబ్రవరి నందు వాతావరణము అత్యంత చలిగా నుండినను తెల్లవారు జామునే స్నానమాచరింపవలెను. వైదిక నియమములననుసరించువాడు అట్లు స్నానమాచరించుటకు సంకోచింపడు. అట్లే వేసవికాలమున అత్యంత వేడిగానుండు సమయమున అనగా మే, జూన్ మాసములలో కూడా స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోచింపరు. వాతావరణముల వలన అసౌకర్యములు కలిగినప్పటికినీ మానవుడు తన విద్యుక్త ధర్మమును నిర్వర్తింపవలెను. అట్లే యుద్ధము చేయుట క్షత్రియుల యొక్క ధర్మము. కనుక క్షత్రియుడు తన మిత్రునితో గాని బంధువుతో గాని యుద్ధము చేయవలసి వచ్చినను తన విద్యుక్త ధర్మము నుండి తొలగిపోరాదు. జ్ఞానము మరియు భక్తి వలననే మానవుడు మాయాబంధముల నుండి తనను విడిపించుకొనగలడు. కనుక ఆ జ్ఞాన స్థితికి ఎదుగుట కొరకై అతడు ధర్మనిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలననుసరింపవలెను. ఈ శ్లోకమున అర్జునుని సంబోధించిన 2 నామములకు ప్రాధాన్యము కలదు. అతనిని కౌంతేయ అని సంబోధించుట వలన అతని తల్లి పక్షమున గల రక్త సంబంధమును, భారత అని సంబోధించుట వలన అతని తండ్రి వైపున గల గొప్పతనమును సూచించును. ఈ విధముగా 2 వైపుల నుండియు అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగియున్నాడు. అట్టి వారసత్వము స్వధర్మ నిర్వహణ యందు అతనికి గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశము లేదు. యం హి న వ్యధ్యస్త్యోతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే. అనువాదము పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున, సుఖదు ఖములచే కలతనొందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. భాష్యము ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతిని పొందుటకు స్థిరనిశ్చయమును కలిగి సుఖదుఃఖముల రాకపోకలను సమానముగా సహింపగలిగిన మానవుడే మోక్షమునకు వాస్తవముగా అర్హుడు. వర్ణాశ్రమ విధానమునందు 4వ ఆశ్రమమైన సన్యాసము వాస్తవమునకు మిక్కిలి కష్టదాయకమైనది. అయునను జీవితమును పరిపూర్ణము చేసుకొనుటయందు నిశ్చయము కలిగినవాడు కష్టములెన్ని ఎదురైనను తప్పక సన్యాసాశ్రమమును స్వీకరించును. అట్టి కష్టములు సాధారణముగా గృహబంధములను త్రెంపుకొనవలసి యున్నందున కలుగుచుండును. కాని ఎవరైనను అట్టి కష్టములను సహింపగలిగినచో మానవుని ఆధ్యాత్మికానుభూతి పరిపూర్ణము కాగలదు. అట్లే స్వీయవంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధము చేయుట కష్టమైనను క్షత్రియునిగా అర్జునుడు ధర్మపాలన విషయమున దృఢనిశ్చయము కలిగి యుండవలెనని ఆదేశింపబడినది. శ్రీచైతన్య మహాప్రభువు 24 వయస్సునందు సన్యాసమును స్వీకరించెను. అతనిపైన ఆధారపడినట్టి యువతియైన భార్యను గాని వృద్ధురాలైన తల్లిని గాని చూచుటకు ఇతరులెవ్వరును లేరు. అయినను ఉన్నత ప్రయోజనము కొరకై సన్యాసమును స్వీకరించి ఉన్నత ధర్మకార్యములను నిర్వహించుటయందు ధీరుడై నిలిచెను.
భౌతిక బంధముల నుండి విముక్తిని సాధించుటకు అదియే మార్గము. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయోరపి దృష్ట్వోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. అనువాదము అసత్తునకు భౌతిక దేహము ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి ఆత్మ మార్పు లేదనియు సత్యద్రష్టలైన వారు నిశ్చయించియున్నారు. ఈ రెండింటి తత్వమును బాగుగా పరిశీలించి వారీ విషయమును ధృవీకరించిరి. భాష్యము మార్పు చెందు దేహమునకు ఉనికి లేదు. దేహమునందలి వివిధ జీవకణముల క్రియా ప్రతిక్రియలచే దేహము ప్రతిక్షణము మార్పునకు లోనగుచున్నదని ఆధునిక వైద్య శాస్త్రము కూడా అంగీకరించుచున్నది. ఈ విధముగా దేహమునందు పెరుగుదల మరియు వృద్ధాప్యములు కలుగుచున్నవి. కాని ఎల్లప్పుడూ మనస్సు మరియు దేహమునందు అట్లు ఎన్ని మార్పులు కలిగినను ఆత్మ మాత్రము ఎట్టి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచియుండును. అదియే భౌతిక పదార్థమునకు మరియు జీవపదార్థమునకు నడుమ గల భేదము. స్వభావరీత్యా దేహము నిత్యపరివర్తనము చెండుచుండును. ఆత్మ శాశ్వత లక్షణమును కలిగియుండును. అన్ని తరగతుల సత్యద్రష్టలచే నిరాకారవాదులు మరియు సాకారవాదులైన ఇరువరిచే ఈ విషయము ధృవీకరింపబడినది. విష్ణువు మరియు అతని ధామములన్నీ కూడా స్వయంప్రకాశముతో కూడిన ఆధ్యాత్మిక స్థితిని కలిగియున్నట్లు జ్యోతింషి విష్ణుర్భువనాని విష్ణు సంతోషం విష్ణుపురాణము నందు చెప్పబడినది. అనగా సత్తు అసత్తు అను పదములు రెండును వరుసగా ఆత్మ మరియు భౌతిక పదార్థములనే సూచించుచున్నవి. ఇది సత్యద్రష్టలందరి అభిప్రాయము. అజ్ఞాన ప్రభావముచే కలతనొందిన జీవులకు శ్రీకృష్ణ భగవానుడు ఒసగిన ఉపదేశమునకు ఆరంభమిదియే. అర్చకుడు మరియు అర్చనీయ భగవానుని నడుమ గల నిత్య సంబంధమును పునః స్థాపించుట, భగవానుడు మరియు అతని అంశలైన జీవుల నడుమగల భేదమును పరిపూర్ణముగా అవగాహన చేసుకొనుట అను అంశములతో కూడియుండును. భగవానుడు మరియు తనకు నడుమ గల భేదము సంపూర్ణతకును మరియు అంశమునకు నడుమ గల సంబంధము వంటిదని తెలిసి తనను గూర్చి సంపూర్ణాధ్యయనము కావించుట ద్వారా మానవుడు భగవత్తత్వమును గ్రహింపగలుగును. వేదాంత సూత్రము లందు మరియు శ్రీమద్భాగవతము నందు సమస్త సృష్టికి శ్రీకృష్ణ భగవానుడే మూలమని అంగీకరింపబడినది. ఉన్నత మరియు న్యూన ప్రకృతుల ద్వారా అట్టి సృష్టి వ్యక్తమగుచుండును. సప్తమాధ్యాయమున తెలుపబడనున్నట్లు జీవుడు ఉన్నత ప్రకృతికి చెందినవాడైయున్నాడు. శక్తి మరియు శక్తిమంతునికి నడుమ భేదము లేకపోయినను శక్తిమంతుడు దివ్యుడనియు మరియు శక్తి లేక ప్రకృతి యనునది అతని ఆధీనమునందుండునదనియు అంగీకరింపబడినది. కనుకనే యజమాని మరియు సేవకుల విషయము వలె లేదా గురువు మరియు శిష్యుల విషయము వలె జీవులందరును సదా శ్రీకృష్ణ భగవానుని ఆధీనము నందుందురు. అజ్ఞానము నందున్నంత కాలము అట్టి స్పష్టమైన జ్ఞానమును పొందుట అసంభవము. అట్టి అజ్ఞానమును తొలగించి శాశ్వతముగా సర్వకాలజనుల జ్ఞానాభివృద్ధి కొరకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించుచున్నాడు. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అనువాదము శరీర మందంతటను వ్యాపించియున్న ఆత్మ నాశనము లేనిదని నీవు తెలిసికొనుము. అట్టి అవినాశియైన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. భాష్యము ఈ శ్లోకము దేహమంతటా వ్యాపించియున్నటువంటి ఆత్మ యొక్క నిత్య తత్వమును మరింత స్పష్టముగా వివరించుచున్నది.
దేహమందంతటను వ్యాపించియున్న దానిని ఎవ్వరైనను గ్రహింపగలరు. అదియే చైతన్యము. కనుకనే సంపూర్ణ దేహము నందు లేక ఏదైనా ఒక భాగమునందు కలుగు సుఖదుఃఖములను ప్రతియొక్కరు ఎరుగగలుగుచున్నారు. కాని ఈ చైతన్యము యొక్క వ్యాప్తి శరీర అంతర్భాగమునకు మాత్రమే పరిమితమైయున్నది. ఒక దేహము పొందు సుఖదు ఖములు మరొక దేహమునకు తెలియవు. కనుకనే ప్రతిదేహము ఒక ప్రత్యేక జీవాత్మ యొక్క ఆచ్ఛాదనమైయున్నది. అట్టి దేహమునందు ఆత్మ యొక్క ఉనికి చైతన్యము ద్వారా అనుభూతమగును. ఈ ఆత్మ కేశాగ్రము నందలి 10,000వ వంతు పరిణామము కలదిగా వర్ణింపబడినది. శ్వేతాశ్వతరోపనిషత్తు దీనిని ఇట్లు సమర్థించుచున్నది. బాలాగ్రసతభాగస్య సతథా కల్పితస్య చ భాగో జీవ స విజ్ఞేయ స చానన్యాయ కల్పతే. కేశాగ్రమును 100 భాగములుగా విభజించి మరల ఒక్కొక్క భాగమును 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగపు పరిమాణమును ఆత్మ కలిగియుండును. అట్టి విషయమే శ్రీమద్భాగవతము నందు శ్రీధరస్వామి భాష్యములో ఇట్లు చెప్పబడినది. కేశాగ్రసతభాగస్య శతాంశ సాదృశాత్మక జీవ సూక్ష్మస్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కణ. కేశాగ్రము యొక్క 10,000వ భాగమంత పరిమాణము గల ఆధ్యాత్మిక చిత్ కణములు అసంఖ్యాకములుగా గలవు. ఆధ్యాత్మిక అణువులైన ఆత్మలు భౌతికాంశములు కంటెను సూక్ష్మమైయున్నవి. అట్టి అణువులు అసంఖ్యాకములైనట్టివి. అట్టి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విస్ఫులింగమే భౌతిక దేహమునకు మూలాధారము. ఔషధపు ప్రభావము దేహమంతటను వ్యాపించునట్లు అట్టి ఆధ్యాత్మిక విస్ఫులింగపు ప్రభావము దేహమంతటను వ్యాపించియుండును. ఆత్మ యొక్క ప్రభావము దేహమంతటను చైతన్య రూపమున అనుభూతమగుచుండును. అదియే ఆత్మ ఉనికికి నిదర్శనము. చైతన్యము లేనట్టి భౌతిక దేహము మృత శరీరమనియు, ఎట్టి భౌతిక సాధనము ద్వారాను అట్టి దేహమున తిరిగి చైతన్యమును కలిగింపలేమనియు ఎంతటి అమాయకుడైనను ఎరుగును. కనుక చైతన్యము ఆత్మ వలననే కాని ఎట్టి భౌతిక మూలకణముల సమ్మేళనములచే కలుగజాలదు. ముండకోపనిషత్తు నందు అను ఆత్మ పరిమాణము గూర్చి మరింత స్పష్టముగా వివరింపబడినది. ఏషోనురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణా పంచధా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా. అను పరిమాణము గల ఆత్మ సంపూర్ణ జ్ఞానముచే గ్రహింపబడును. అనురూపమైన ఈ ఆత్మ ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, ములు అను 5 విషయములైన వాయువులతో తేలుచు హృదయమున నెలకొనియుండి బద్ధ జీవుల దేహమునంతటను తన ప్రభావమును వ్యాపింపచేయుచుండును. 5 రకాల భౌతిక వాయువుల కల్మషము నుండి ఆత్మ శుద్ధమైనప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రకటితమగును. శుద్ధమైన ఆత్మను ఆవరించినట్టి పంచవాయువులను వివిధములైన ఆసనముల ద్వారా నిగ్రహించుట కొరకై హఠయోగ విధానము ఉద్దేశింపబడినది. అనుఆత్మను అట్టి భౌతిక వాతావరణ బంధము నుండి విముక్తి కలిగించుట కొరకై అది నిర్దేశింపబడినది కాని భౌతిక ప్రయోజనము కొరకు కాదు. ఈ విధముగా వేదవాంగ్మయ మంతటను అనురూపమైన ఆత్మ నిర్మాణము అంగీకరింపబడినది. అంతేకాకుండా బుద్ధిమంతుడు అనుభవముతో దీనిని ప్రత్యక్షముగా గ్రహింపగలుగును. కేవలము బుద్ధిహీనుడు మాత్రమే అట్టి ఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వమని భావించును. అనురూపమైన ఆత్మ ప్రభావము దేహమంతటను వ్యాపించియుండును.
ముండకోపనిషత్తు ననుసరించి అనురూపమైన అట్టి ఆత్మ ప్రతిజీవి హృదయమునందును నెలకొనియుండును. ఈ ఆత్మ పరిమాణము అతి సూక్ష్మమై శాస్త్రజ్ఞుల దృష్టిపరిధికి అతీతమై యుండుటచేత వారిలో కొందరు మూర్ఖముగా ఆత్మయే లేదని చెప్పుదురు. కాని వాస్తవమునకు ప్రతి ఒక్కరి హృదయమునందును అనురూపమైన ఆత్మ పరమాత్మతో కూడిబాడి నిశ్చయముగా నిలిచియున్నది. కనుకనే దేహపు ఈ భాగము నుండి దేహపు కదలికలకు అవసరమైన శక్తులన్నీయు వెలువడుచున్నవి. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును గ్రహించు రక్తకణములన్నీయు ఆత్మ నుండియే శక్తిని గ్రహించును. ఆత్మ ఈ స్థితి నుండి వెడలినంతనే రక్త ప్రసరణ క్రియ ఆగిపోవును. రక్తకణముల ప్రాముఖ్యతను అంగీకరించిన వైద్యశాస్త్రము ఆత్మయే మూలమన్నది ఎరుగకున్నది. అయినను వైద్య శాస్త్రము దేహము యొక్క సర్వశక్తులకు హృదయమే కూడలి స్థానమని అంగీకరించును. పరమాత్మ యొక్క అట్టి అనురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడినవి. సూర్యకాంతి యందు ప్రకాశవంతములైనట్టి అసంఖ్యాక కణములు గలవు. అట్లే అనురూప ఆత్మలు ఆ భగవానుని నుండి వెలువడు కాంతిలో కణములైయున్నవి. వానిని ప్రభా లేక ఉన్నత శక్తి అందురు. కనుక వేద విజ్ఞానము ననుసరించినను లేదా ఆధునిక విజ్ఞానము ననుసరించినను దేహమునందలి ఆత్మ యొక్క ఉనికిని ఎవ్వరునూ కాదనజాలరు. అట్టి ఆత్మను గూర్చిన విజ్ఞానము దేవాదిదేవునిచే భగవద్గీత యందు స్వయముగా వివరింపబడినది. అంతవస్త్ర ఇమే దేహే నిత్యస్యోక్త శరీరిణ అనాసినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అనువాదము నాశనము లేనట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరత వంశీయుడా, నీవు యుద్ధము చేయుము. భాష్యము భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావము కలిగియున్నది. అది వెంటనే నశింపవచ్చును లేక 100 సంవత్సరముల పిదపైనను నశింపవచ్చును. కాలభేదము మాత్రమే గలదు. దానిని శాశ్వతముగా నిలుపుటకు అవకాశమే లేదు. కాని ఆత్మ అతి సూక్ష్మమైనదగుటచే అది శత్రువునకు కూడా గోచరింపదు. అప్పుడు దానిని చంపుటను గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. గత శ్లోకమునందు చెప్పబడినట్లు అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిమాణమును కొలుచు పద్ధతిని ఎవ్వరునూ ఎరుగరు. అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు. కనుక దేహము కోరినంతకాలము గాని శాశ్వతముగా గాని రక్షింపబడదు. ఈ 2 కోణములలో దేని ద్వారా చూచినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. కర్మానుసారముగా అనుపరిమాణ ఆత్మ వివిధములైన దేహములను పొందుచుండును. కనుక ధర్మనియమములను మనమందరము తప్పక పాటింపవలసియున్నది. జీవుడు పరంజ్యోతి అంశమగుటచే వేదాంత సూత్రము నందు అతడు జ్యోతిస్వరూపుడుగా వర్ణింపబడినాడు. కనుకనే సూర్యకాంతి సమస్త జగత్తును పోషించునట్లుగా ఆత్మకాంతి ఈ దేహమును పోషించుచున్నది. అట్టి ఆత్మ దేహమును వీడినంతనే దేహము క్రుళ్ళుట నారంభించును. అనగా ఆత్మయే దేహమును పోషించుచున్నదని తెలియుచున్నది. దేహమునకు ఎట్టి ప్రాముఖ్యత లేదు. కనుకనే శ్రీకృష్ణుడు భౌతికమైన దేహపరమైన ప్రయోజనముల కొరకై తమ విద్యుక్త ధర్మములను త్యజింపక యుద్ధము చేయవలెనని అర్జునునికి ఆదేశించెను. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. అనువాదము జీవుడు చంపువాడని తలచువాడు, చంపబడువాడని తలచువాడు ఇరువరును అజ్ఞానులే.
ఏలయన ఆత్మ చంపదు మరియు చంపబడదు. భాష్యము మారణాయుధములచే దేహధారియైన జీవుడు గాయపడినప్పుడు దేహమందలి జీవుడు మాత్రము చంపబడడని ఎరుగవలెను. రాబోవు శ్లోకముల ద్వారా వ్యక్తమగునట్లు అత్యంత సూక్ష్మమైన అట్టి ఆత్మను వధించుట ఎట్టి ఆయుధముల చేతను సాధ్యపడదు. దాని ఆధ్యాత్మిక స్థితి కారణమున జీవాత్మ చంపదగినది కాదు. చంపబడునది లేదా చంపబడవలసినది కేవలము దేహము మాత్రమే. అనగా దీని ఉద్దేశ్యము దేహవధను ప్రోత్సహించుట కాదు. మా హింస్యాత్ సర్వాభూతాని అను వేదనియమము శాసించుచున్నది. దీనిననుసరించి ఎవ్వరిని హింసింపరాదు. అట్లే జీవాత్మ చంపబడదని భావించుట కూడా జంతు హింసను ఎన్నడూ ప్రోత్సహించుట కాదు. అధికారము లేకుండా ఎవ్వరి దేహమునైనను వధించుట అత్యంత హేయమైన కార్యము. అట్టి చర్య ప్రభుత్వ శాసనము ప్రకారము మరియు భగవానుని శాసనము ప్రకారము దండనీయమే కాగలదు. కాని ఏది ఏమైనను ఇక్కడ అర్జునుడు ధర్మము కొరకే శత్రుసంహారము నందు వినియోగింపబడుచుండెను గాని ఇచ్ఛానుసారముగా విపరీత తలంపుతో కాదు. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వాన భూయ అజో నిత్య శాశ్వతో యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అనువాదము ఆత్మకు ఎన్నడును జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. భాష్యము అను పరిమాణ అంశయైనట్టి ఆత్మ భగవానునితో గుణైక్యమును కలిగినటువంటిది. దేహము వలె అది ఎట్టి మార్పునొందదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరము లేదా కూతస్థ మని పిలువబడును. దేహము 6 విధములైన మార్పులకు లోబడియుండును. అది తల్లి గర్భము నుండి జన్మించును, కొంతకాలముండును, వృద్ధియగును, ఇతరములను సృష్టించును, క్రమముగా క్షీణించును, చివరికి నశించి శాశ్వతముగా అంతర్ధానమగును. కాని ఆత్మ ఎన్నడును అట్టి మార్పులను పొందదు. ఆత్మ జననమును పొందదు. కాని ఆత్మ భౌతిక దేహమును స్వీకరించుట వలన దేహము జననము పొందుచున్నది. ఆత్మ ఎన్నడును జననము మరియు మరణమును పొందదు. జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు. ఆత్మకు జననము లేనందున భూత, భవిష్యత్తు, వర్తమానములు అనునవి దానికి లేవు. అది నిత్యము, శాశ్వతము, సనాతనము. అనగా చరిత్రయందు ఆత్మ ఆవిర్భావమును సూచించు ఆధారము ఎక్కడ గోచరింపదు. దేహాత్మబుద్ధి చేత మనము ఆత్మ యొక్క జననాదుల విషయములను గూర్చి అన్వేషింతుము. నిత్యమైన ఆత్మ దేహము వలె ఎన్నడును వృద్ధాప్యమునొందదు. కనుకనే వృద్ధుడైనవాడు కూడా తన బాల్యము నందును లేదా యౌవనము నందును కలిగియున్న ఉత్సాహమునే కలిగియుండును. దేహమునందలి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువు వలె గాని క్షీణింపదు. అది ఇతర జన్యుములను కూడా సృష్టింపదు. దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్న జీవాత్మలే. కాని దేహమును కలిగియున్న కారణముగా వారు ఒక ప్రత్యేక వ్యక్తికి సంతానముగా గోచరింతురు. ఆత్మ ఉనికి చేతనే దేహము వృద్ధినొందుచున్నది. అయినను ఆత్మయందు మార్పులు లేదా దాని నుండి ఇతర జన్యుములు కాని ఉత్పత్తులు కావు. కనుకనే దేహమునకు కలిగెడి 6 మార్పులకు ఆత్మ అతీతమైయున్నది.
కఠోపనిషత్తు నందు ఈ విషయమును పోలిన విషయమునే మనము చూడవచ్చును. న జాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతో యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శ్లోకము యొక్క భావము ప్రస్తుత గీతాశ్లోకపు భావముతో సమానమైనను. దీనియందు విపశ్చిత్ అను పదము ప్రత్యేకముగా ప్రయోగింపబడినది. దానికి విద్వాంసుడు లేదా జ్ఞాని అని అర్థము. ఆత్మయనునది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్యపూర్ణము కనుక చైతన్యము ఆత్మకు చిహ్నము. ఎవరైనను హృదయము నందు నెలకొనినట్టి ఆత్మను కనుగొనలేకపోయినను చైతన్యవంతమైన ఆత్మ ఉనికి చేతనే వారు దానిని గుర్తింపవచ్చును. కొన్నిమార్లు మేఘముల కారణము చేత లేదా ఇతర కారణముల చేత ఆకాశమున సూర్యుని మనము చూడలేకపోవచ్చును. కాని సూర్యకాంతిని బట్టి అది పగటి సమయమని మనము విశ్వసించుదుము. తెల్లవారు జామున కొంత వెలుగు కనిపించినంతనే సూర్యుడు ఆకాశమున ఉదయించెనని మనము గ్రహింపగలుగుదుము. అట్లే మానవుడైనను లేక జంతువైనను దేహములన్నింటియందు చైతన్యముండుట చేతనే ఆత్మ ఉనికి మనకు తెలియుచున్నది. కాని ఈ జీవచైతన్యము భగవానుని చైతన్యమునకు కొద్దిగా భిన్నమైనది. ఎందుకనగా భగవానుని చైతన్యము భూత, భవిష్యత్తు, వర్తమాన సర్వజ్ఞానమైయుండగా జీవ చైతన్యము విస్మరణ అను స్వభావమును కలిగియున్నది. జీవుడు తన నిజస్థితిని విస్మరించినప్పుడు దానిని పునరుద్ధరించు కొనుటకై శ్రీకృష్ణ భగవానుని ఉత్తమ బోధనల ద్వారా జ్ఞానమును మరియు వికాసమును పొందగలడు. అంతేకాని విస్మరణ స్వభావము కలిగినట్టి జీవాత్మ వంటివాడు కాడు శ్రీకృష్ణ భగవానుడు. లేనిచో అతని భగవద్గీత బోధనలు నిరుపయోగములగును. అణు పరిమాణ ఆత్మ, అణు ఆత్మ మరియు పరమాత్మ, విభు ఆత్మ అని రెండు రకములైన ఆత్మలు కలవు. ఈ విషయము కఠోపనిషత్తు నందు ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాన్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతు ప్రస్యతి వీతశోకో ధాతు ప్రాసాదాన్మహిమానమాత్మనా. జీవాత్మ మరియు పరమాత్మలిరువరును దేహమనెడి ఒకే వృక్షముపై జీవుని హృదయమునందు నిలిచియున్నవి. భౌతిక వాంఛల నుండి శోకముల నుండి విముక్తుడైనట్టి వాడే పరమపురుషుని కృపచే పరమాత్ముని మహిమలను ఎరుగగలుగును. రాబోవు అధ్యాయములందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు కూడా మూలకారణుడు. ఇక్కడ అర్జునుడు తన యథార్థ స్వభావమును విస్మరించిన అణు ఆత్మ యైయున్నాడు కనుక అతడు శ్రీకృష్ణుని నుండి లేదా అతని ప్రతినిధియైన ఆధ్యాత్మికాచార్యుని నుండి ఆత్మవికాసము నొందవలసిన అవసరమున్నది. వేదావినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాత్యతి హంతి కం. అనువాదము: ఓ పార్థ, ఆత్మ నాశనము లేనిదనియు శాశ్వతమైనదనియు పుట్టుక లేనిదనియు క్షయము లేనిదనియు తెలిసిన వ్యక్తి ఎవ్వరినేని ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును? భాష్యము: వాస్తవమునకు ప్రతి వస్తువునకును ఒక ప్రయోజనముండును. పరిపూర్ణ జ్ఞానము గల మానవుడు సరియైన ప్రయోజనము కొరకై ఏ వస్తువును ఎక్కడ ఎట్లు ఉపయోగింపవలెనో ఎరుగును. అట్లే హింసకు కూడా ప్రయోజనము గలదు. కాని దానిని ఎట్లు వినియోగింపవలెనను విషయము జ్ఞానవంతునిపై ఆధారపడి యుండును. హంతకునికి ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాజాలడు.
ఎందుకనగా అతడు ఉరిశిక్ష అను హింసను న్యాయశాస్త్ర సూత్రములననుసరించియే అమలుపరుచును. హత్య చేసిన వానికి మరణదండనను విధింపవలెననియు, దానితో అతడు చేసిన ఘోర పాపమునకు మరుసటి జన్మలో దుఃఖితుడు కావలసిన అవసరము కలుగదనియు మనుధర్మ శాస్త్రమైన మను సంహిత తెలుపుచున్నది. హత్య చేసిన వారికి రాజు ఉరిశిక్ష విధించుట నిజముగా ప్రయోజనకరమైనది. అట్లే శ్రీకృష్ణుడు యుద్ధము చేయుమని ఆజ్ఞాపించినప్పుడు అట్టి హింస పరమధర్మము కొరకేనని నిర్ధారింపవలసియున్నది. ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని కొరకై చేయబడు యుద్ధమున సంభవించు హింస యనునది హింస ఏమాత్రము కానేరదని ఎరిగి, అతడు అట్టి ఆదేశముల ననుసరింపవలెను. ఎందుకనగా వ్యక్తిని అనగా ఆత్మను చంపుట యనునది అసాధ్యము. కనుక న్యాయపరిపాలన కొరకై అట్టి నామమాత్ర హింస అంగీకరింపబడును. శస్త్రచికిత్స రోగిని బాగుచేయుటకే గాని చంపుటకు కాదు. కనుకనే శ్రీకృష్ణుని ఆదేశము ననుసరించి అర్జునుడు కావించు యుద్ధము పరిపూర్ణ జ్ఞానముతో కూడుకున్నది. కనుక దానియందు పాపఫలమునకు ఏమాత్రము అవకాశము లేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి, తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. అనువాదము మానవుడు జీర్ణవస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించునట్లు, ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. భాష్యము ఆత్మ దేహములను మార్చుననెడి విషయము అంగీకరింపబడిన సత్యము. ఆత్మ ఉనికిని విశ్వసింపని ఆధునిక విజ్ఞానశాస్త్రజ్ఞులు ఏ విధముగా హృదయము నుండి శక్తి కలుగునో వివరింపలేకున్నను, శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యౌవనము వరకు, యౌవనము నుండి వృద్ధాప్యము వరకు దేహమునందు కలిగే మార్పులను వారు అంగీకరింపక తప్పదు. వృద్ధాప్యము నుండి మరియొక దేహమునకు మార్పు అనునది జరుగును. ఈ విషయము ఇదివరకే పూర్వశ్లోకము నందు వివరింపబడినది. ఒక దేహము నుండి మరొక దేహమునకు ఆత్మయొక్క మార్పు పరమాత్మ కృపచేతనే సాధ్యమగుచున్నది. ఒక మిత్రుని కోరికను మరొక మిత్రుడు తీర్చునట్లు ఆత్మయొక్క కోరికను పరమాత్మ తీర్చును. ముండకోపనిషత్తు వంటి వేద విభాగములను, శ్వేతాశ్వతరోపనిషత్తు వంటివి జీవాత్మను మరియు పరమాత్మను ఒకే వృక్షముపై కూర్చున్న మిత్రపక్షులతో పోల్చినవి. ఆ రెండు పక్షులలో ఒకటి ఆత్మ వృక్షపు ఫలములను ఆరగించుచుండగా, మరొక పక్షి శ్రీకృష్ణుడు తన మిత్రుని గమనించుచుండును. ఈ రెండు పక్షులును గుణైక్యమును కలిగియున్నప్పటికిని, అందులో ఒకటి భౌతిక వృక్షపు ఫలములచే ఆకర్షింపబడగా, రెండవది తన మిత్రుని కార్యములకు కేవలము సాక్షిభూతమగుచున్నది. ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షియైన పక్షి కాగా, అర్జునుడు ఫలమారగించు పక్షియైయున్నాడు. వారిరువరు మిత్రులేయైనను, ఒకటి ప్రభువు కాగా, రెండవది సేవకుడు. ఈ సంబంధమును విస్మరించుట చేతనే జీవాత్మ ఒక వృక్షము నుండి మరొక వృక్షమునకు లేదా ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమగుచున్నది. భౌతిక దేహమనెడి వృక్షముపై జీవాత్మ తీవ్ర ప్రయాసకు గురవుతుండును. కాని అది చెంతనే ఉన్నట్టి మిత్రుడైన మరొక పక్షిని, ఉపదేశము కొరకై అర్జునుడు శ్రీకృష్ణునికి స్వచ్ఛందముగా శరణు పొందునట్లు, పరమాచార్యునిగా అంగీకరించినంతనే సర్వశోకముల నుండి అది విముక్తి నొందగలదు. ముండకోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు
రెండును కూడా ఈ విషయమును సమర్థించుచున్నవి. సమానే వృక్షే పురుషో నిమగ్నో నీసయా శోచతి ముహ్యమాన. జుష్టం యదా పశ్యత్యన్యమీసమస్య మహిమానమితి వీతశోక. రెండు పక్షులును ఒకే వృక్షముపై నున్నను ఫలమారగించు పక్షి ఫలభోక్తగా చింత మరియు దుఃఖములతో పూర్తిగా మునిగియుండును. కాని ఆ పక్షి భగవానుడైనటువనంటి తన మిత్రుని వైపునకు ఏదియో ఒక విధముగా దృష్టిని సారించి అతని మహాత్మ్యమును ఎరుగగలిగినచో వెంటనే ఆ దుఃఖిత పక్షి సర్వ చింతల నుండి విముక్తమగును. అర్జునుడు ఇప్పుడు తన శాశ్వత మిత్రుడైన శ్రీకృష్ణుని వంకకు తిరిగి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనుచున్నాడు. ఆ విధముగా అతడు ఉపదేశములను శ్రవణము చేయుట ద్వారా శ్రీకృష్ణ భగవానుని మహాత్మ్యమును పూర్తిగా గ్రహించి శోకము నుండి దూరము కాగలడు. పితామహుడు మరియు గురువుల దేహమార్పును గూర్చి చింతింపవలదని భగవానుడు అర్జునునకు ఇక్కడ ఆదేశించెను. వాస్తవమునకు ధర్మయుద్ధము నందు వారి దేహములను సంహరించుటకు అతడు ఆనందింపవలెను. ఎందుకనగా ఆ విధముగా వారు తమ వివిధ దేహ కర్మల ద్వారా సంక్రమించిన పాపమును నశింపజేసికొనగలుగుదురు. యజ్ఞవేదికపై లేదా ధర్మయుద్ధమునందు కాని తన దేహమును త్యజించినవాడు వెంటనే సమస్త దేహప్రతి ఫలకర్మల నుండి విముక్తుడై ఉత్తమజన్మ నొందును. కనుకనే అర్జునుని చింతకు ఎట్టి కారణము లేదు. నైనం చిందని శస్త్రాని నైనం దహతి పావక న చైనం క్షేదయంత్యాపో న శోషయతి మారుతః. అనువాదము ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. భాష్యము ఖడ్గములు, ఆగ్నేయాస్త్రములు, వారుణాస్త్రములు, వాయువ్యాస్త్రములు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపజేయలేవు. ఆధునికములైన అగ్ని అస్త్రములే కాకుండా భూమి, జలము, వాయువు, ఆకాశములతో తయారు చేయబడిన అస్త్రములు కూడా అనేకము గలవని తెలియుచున్నది. ఈనాటి అణ్వస్త్రములు కూడా ఆగ్నేయాస్త్రముల కోవకే చెందినవి. కాని పూర్వము అన్ని రకములైన పంచభూతములతో అస్త్రములు చేయబడి యుండెడివి. ఆగ్నేయాస్త్రములను వారుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతులు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమునకు తెలియవు. అంతేకాకుండా ఆధునిక శాస్త్రజ్ఞులకు వాయవ్యాస్త్రముల గూర్చి ఎట్టి జ్ఞానము లేదు. ఏది ఏమైనను ఎన్ని ఆయుధములను ఉపయోగించినను అవి ఎంతటి వైజ్ఞానికములైనను ఆత్మ ముక్కలుగా ఖండింపబడదు లేదా నశింపబడదు. ఏ విధముగా జీవాత్మ కేవలము అజ్ఞానముచే ఉనికిలోకి వచ్చి పిదప మాయచే ఎట్లు మాయామోహితమయ్యెనో మాయావాదులు వివరింపజాలరు. అట్లే మూలమైన పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుట ఎనునది సాధ్యపడు విషయము కాదు. వాస్తవమునకు జీవాత్మలు పరమాత్ముని నుండి నిత్యముగా విడివడి యుండెడి అంశలు. నిత్యముగా, సనాతనముగా విడివడియుండెడి అంశలైనందునే ఆత్మలు మాయచే ఆవరింపబడుటకు అవకాశమున్నది. అగ్నికణములు అగ్ని గుణమునే కలిగియున్నను. అగ్ని నుండి విడివడినంతనే చల్లారిపోవు స్వభావమును కలిగియున్నట్లు భగవానుని సాహచర్యము నుండి ఆ విధముగా ఆత్మలు విడివడగలవు. జీవులు శ్రీకృష్ణ భగవానుని నుండి విడివడియున్న అంశలుగా, విభిన్నాంశలుగా వరాహ పురాణము నందు వర్ణింపబడినది. భగవద్గీతననుసరించి కూడా అవి శాశ్వతముగా అట్లే నిలిచియుండును.
కనుకనే మాయ నుండి విముక్తిని పొందినప్పుడు కూడా జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియే యుండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు చేసిన ఉపదేశము ద్వారా విదితమగుచున్నది. శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానముచేత అర్జునుడు ముక్తుడయ్యెను. అంతేకాని అతడు శ్రీకృష్ణునితో ఎన్నడును ఏకము కాలేదు. అచ్చేద్యో యమదా హేయు యమక్లేద్యో సోష్య ఏవ చ నిత్య సర్వగత స్థానురచలో యం సనాతనః. అనువాదము జీవాత్మ ఛేదించుటకు వీలులేనిది, నీటిలో కరిగించుటకు వీలులేనిది, దానిని దహించుట గాని ఎండించుట గాని శక్యము కాదు. అది నిత్యము, సర్వవ్యాపకము, మార్పురహితము, అచలమును, సనాతనమును అయ్యున్నది. భాష్యము. జీవాత్మ యొక్క ఈ లక్షణములన్నీయు దానిని పరమాత్ముని శాశ్వతమైన అన్వంశగా నిరూపించుచున్నవి. అది ఎట్టి మార్పులేకుండా తన అనురూపముననే శాశ్వతముగా నిలిచియుండును. జీవాత్మ పరమాత్మతో ఐక్యము నొందుట యనునది ఆత్మ విషయమున ఊహింపరానిదైనందున అద్వైత సిద్ధాంతమును అన్వయించుట కుదరదు. భౌతిక సంపర్కము నుండి ముక్తినొందిన పిమ్మట అను ఆత్మ దేవాదిదేవుని బ్రహ్మజ్యోతి నందు ఒక ఆధ్యాత్మిక కణముగా నిలిచిపోవుటను వాంఛింపవచ్చును. కాని బుద్ధిమంతులైన జీవులు మాత్రము దేవాదిదేవుని సాహచర్యము ననుభవించుటకు ఆధ్యాత్మిక లోకములందు ప్రవేశింతురు. ఇక్కడ సర్వగత అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా జీవులన్నీయు భగవానుని సృష్టిలో సర్వత్రా వ్యాపించి యున్నవి అనుటలో సందేహము లేదు. అవి భూమినందును, జలమునందును, వాయువునందును, భూమి అడుగు భాగము నందును, చివరికి అగ్నియందును నివసించును. జీవాత్మ అగ్నిచే దహింపబడదను విషయము ఇక్కడ స్పష్టముగా తెలుపబడినందున అగ్నియందు జీవులు దగ్ధమైపోవుదురనెడి అభిప్రాయమును నిరాకరింపవచ్చును. కనుక సూర్యగ్రహమునందు కూడా జీవులు జీవించుదురనుటలో ఎట్టి సందేహము లేదు. అట్టి లోకమున అవి తగిన దేహములతో జీవించును. సూర్యమండలము నివాస యోగ్యము కానిచో సర్వగత అను పదము అర్ధరహితమగును. అవ్యక్తో యమచింత్యో యమవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అనువాదము ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పు రహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలిసికొనిన పిమ్మట దేహమును గూర్చి నీవు చింతింపరాదు. భాష్యము ఇదివరకే వివరింపబడినట్లు ఆత్మ యొక్క పరిమాణము అత్యంత సూక్ష్మమైనట్టిది. శక్తిమంతమైన సూక్ష్మదర్శినితో కూడా ఆత్మను మనము చూడజాలము. కనుకనే అది అవ్యక్తము. జీవాత్మ యొక్క అస్తిత్వమునకు సంబంధించినంత వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవరును ప్రయోగాత్మకముగా నిర్ధారింపలేరు. అది అనుభవ భావనలో యథార్థమైనదైనను ఆత్మను తెలియుటకై ఇతర మార్గములు వేరేవియును లేనందున ఈ సత్యమును మనము అంగీకరింపవలసి యున్నది. కొన్ని విషయములను మనము ఉన్నత ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసి వచ్చును. ఉదాహరణకు, తల్లి యొక్క ప్రామాణికముపై ఆధారపడి ఎవరును తండ్రి ఉనికిని కాదనలేరు. అదేవిధముగా ఆత్మను అవగతము చేసుకొనుటకు కేవలము వేదములను అధ్యయనము చేయుట తప్ప మరో మార్గము లేదు. మరో మాటలో ఆత్మయనునది మానవ ప్రయోగాత్మక జ్ఞానము చేత అవగతము కానట్టిది. ఆత్మ చైతన్య స్వరూపము మరియు చైతన్య సహితమనియు వేదములందు తెలుపబడినది. ఆ విషయమును మనము అంగీకరింపవలెను.
దేహమునందు మార్పులు జరుగునట్లుగా ఆత్మయందు మార్పులు సంభవింపవు. ఆత్మ శాశ్వతముగా అనుపరిమాణ స్వరూపమయ్యుండును. పరమాత్మ అనంతమైనది, జీవాత్మ అణువు కంటే అత్యంత సూక్ష్మమయ్యున్నది. కనుక సూక్ష్మమైన జీవాత్మ మార్పు లేనిదగుటచే అనంతమైన పరమాత్మతో లేక దేవాదిదేవునితో అది ఎన్నడును సమానము కాజాలదు. ఆత్మ యొక్క మార్పురహిత స్థితిని సమర్థించుటకై ఈ సిద్ధాంతము వేదములందు వివిధ రకములుగా మరల చెప్పబడినది. ఒక విషయమును దోషరహితముగాను పరిపూర్ణముగాను అవగాహనము చేసుకొనుటకై దానిని మరల వివరించుట అత్యంత అవసరము. అధ చైనం నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తథాపి త్వం మహాబాహేవునైనం శోచితుమర్హసి. అనువాదము: ఓ మహాబాహేవు, ఒకవేళ నీవి ఆత్మలేక జీవలక్షణములు ఎల్లప్పుడూ జనించుచు మరణించునని భావించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. భాష్యము: దేహమునకు భిన్నముగా ఆత్మకు ఒక ప్రత్యేక ఉనికి కలదని విశ్వసింపని బౌద్ధుల వంటి తత్వవేత్తలు కొందరు కలరు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించిన కాలమునందును లోకాయతికులు మరియు వైభాషికులు అని పిలువబడు కొందరు తాత్వికులు కలరు. అట్టి తాత్వికులు భౌతిక మూలకముల సరియైన సమ్మేళనము వలన జీవోత్పత్తి కలుగునని పలుకుదురు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తాత్వికులు కూడా అట్లే భావింతురు. వారి సిద్ధాంతముననుసరించి మూలకముల కలయికలో కొన్ని భౌతిక రసాయనిక చర్యల వలన జీవ చిహ్నములు సంభవించును. ప్రస్తుత కాలమున అమెరికాలో ప్రచారము చెందుతున్న కొన్ని కుహనామతములు సహితము ఈ సిద్ధాంతమును భక్తిరహితమైన బౌద్ధుల శూన్యవాదమును అనుసరించుచున్నవి. ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతమునందు వలె ఆత్మ ఉనికిని గుర్తింపజాలకున్నను దుఃఖించుటకు కారణము లేదు. ఎవ్వరును కొన్ని రసాయన వస్తువుల నష్టమునకు చింతిస్తూ సున్నాతిస్తూ విద్యుక్త ధర్మమును విడనాడరు. పైగా నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమునందు మరియు వైజ్ఞానిక యుద్ధ విధానములందును శత్రువుపై విజయమును సాధించుటకు మానవుడు అనేక టన్నుల కొలది రాసాయనములను వృధా చేయుచున్నాడు. వైభాషిక సిద్ధాంతముననుసరించి దేహముతో పాటు ఆత్మ కూడా నశించును. కనుకనే ఏ విధముగా చూచినను అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేద నిర్ణయమును విశ్వసించినను లేదా విశ్వసింపకపోయినను అతడు చింతించుటకు ఎట్టి కారణము లేదు. ఈ సిద్ధాంతముననుసరించి ప్రతిక్షణము భౌతిక వస్తువుల నుండి అనేక జీవులు ఉత్పత్తియగుచు వానిలో అనేకము ప్రతిక్షణము నశించుట చేతను అట్టి సంఘటనల విషయమున చింతింపనవసరము లేదు. కనుకనే ఆత్మకు పునర్జన్మ లేనిచో పితామహుడు మరియు గురువులను సంహరించుట చేత పాప ఫలితములు కలుగునని అర్జునుడు భయము నొందనవసరము లేదు. ఈ సందర్భమున శ్రీకృష్ణుడు అర్జునుని మహాబాహో అని వ్యంగ్యముగా సంబోధించుచున్నాడు. ఎందుకనగా వేద మార్గమును పాటింపకున్నను కనీసము అర్జునుడు వేదజ్ఞానమును త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరింపనందులకు భగవానుడట్లు పలికెను. క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు. కనుకనే ఆ సంస్కృతి అతనిని ఆ సిద్ధాంతములననుసరించువానిగా చేసినది. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్దేనత్వం శోచితుమర్హసి. అనువాదము: పుట్టినవానికి మరణము తప్పదు మరియు మరణము పిదప జన్మము తప్పదు.
అందుచే పరిహరించుటకు వీలులేని నీ విద్యుక్త ధర్మ నిర్వహణము నందు నీవు దుఃఖింపరాదు. భాష్యము జీవితమునందలి కర్మలననుసరించి ఎవ్వరైనను తిరిగి జన్మింపవలసియున్నది. నిర్ణీత కాల కార్యములు ముగిసిన పిమ్మట మరణించి మరొక జన్మనొందవలసి యుండును. ఈ విధముగా జనన మరణ చక్రమున మానవుడు ముక్తి ఎనునది లేకుండా సంచరించుచున్నాడు. ఇట్టి జనన మరణ చక్రము అనవసర హత్యలు, జంతుహింస, యుద్ధము వంటివానిని సమర్థింపదు. కాని అదే సమయమున మానవ సంఘములో శాంతి భద్రతలను నెలకొల్పుటకై అట్టి హింసాయుతమైన యుద్ధములు అనివార్య అంశములు కాగలవు. శ్రీకృష్ణ భగవానుని సంకల్పమగుటచే కురుక్షేత్ర సంగ్రామము అనివార్యమై యుండెను. అంతేకాకుండా ధర్మము కొరకై యుద్ధము చేయుట క్షత్రియుల విద్యుక్త ధర్మము. తాను స్వధర్మమును నిర్వర్తించుచున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణమును గూర్చి చింతింపవలెను లేదా భయపడవలెను? క్షత్రియ ధర్మమును త్యజించినచో తాను భయపడుచున్న పాపఫలములను అనుభవింపవలసి వచ్చును. అంతేకాకుండా స్వధర్మమైన యుద్ధమును విడనాడుట ద్వారా ఎన్నడును తన బంధువుల మరణమును ఆపలేడు. అధర్మ మార్గమును ఎంచుకొనుట చేత అతడు పతనము నొందవలసి వచ్చును. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అనువాదము సృజింపబడిన జీవులందరును ఆదిలో అవ్యక్తములై మధ్యలో వ్యక్తములగుచున్నవి, నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తములగును. అట్టియెడ దుఃఖించుటకు కారణమేమి కలదు? భాష్యము ఆత్మ ఉనికిని విశ్వసించువారు మరియు విశ్వసింపనివారు అని రెండు రకములు తత్వవేత్తలు గలరు. వీరిలో ఎవరిని అనుసరించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. వేద విజ్ఞానము ననుసరించి ఆత్మ ఉనికి యందు విశ్వాసము లేనివారు నాస్తికులుగా పిలువబడుదురు. వాదము కొరకు ఈ నాస్తిక వాదమును మనము అంగీకరించినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగియుండగా సృష్టికి పూర్వము భౌతికంశములన్నీయు అవ్యక్తములై యుండును. సూక్ష్మమైన ఈ అవ్యక్త స్థితి నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును. ఆ భూమి నుండి అనేకములు సృష్టింపబడుచున్నవి. ఒక పెద్ద ఆకాశ సౌధమును ఉదాహరణగా తీసుకొనినచో అది భూమి యొక్క పదార్థముల నుండియే వ్యక్తమగుచున్నది. దానిని పడగొట్టినప్పుడు అది తిరిగి అవ్యక్తమై దాని పదార్థములన్నీ కూడా చివరికి భూమిలో కలిసిపోవును. శక్తినిత్యత్వ నియమము ననుసరించి కాలక్రమమున వస్తువులు వ్యక్తములు, అవ్యక్తములగుచుండును. అదియే భేదము. కనుక వ్యక్తస్థితిని గూర్చి గాని లేదా అవ్యక్తస్థితిని గూర్చి గాని దుఃఖించుట మెందులకు? అవ్యక్తస్థితియందు కూడా వాటికి నాశనము లేదు. ఆరంభమునందును మరియు అంతమునందును భౌతిక వస్తువులన్నీయు అవ్యక్తములుగనే నిలిచియుండి మధ్యకాలమున వ్యక్తములగుచుండును. కాని అది ఎట్టి నిజమైన భేదమును కలుగజేయదు. భగవద్గీత యందు చెప్పబడినట్లు భౌతిక దేహము కాలక్రమమున నశించు స్వభావము గలదనియు, అంతవంత ఇమే దేహ సంతోషం ఆత్మ నిత్యమైనదను, నిత్యసోక్త శరీరణ సంతోషం వేదసారాంశమును మనము అంగీకరించుచున్నప్పటికిని ఈ దేహము ఒక వస్త్రము వంటిదని మనము నిరంతరము గుర్తుంచుకోవలెను. కనుకనే వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖింపవలెను? నిత్యమైన ఆత్మతో పోల్చిచూచినప్పుడు భౌతికమైన దేహమునకెట్టి యథార్థమైన ఉనికి లేదు.
అది ఒక విధమైన స్వప్నము వంటిది. కొన్నిమార్లు మనము స్వప్నమందు ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజువలె ఒక రథమునందు కూర్చొనినట్లు గాంచవచ్చును. కాని మేల్కొనగానే మనము ఆకాశమున గాని రథమునందు గాని లేమని గ్రహింపగలుగుదుము. భౌతిక దేహము యొక్క అనిత్యతపై ఆధారపడి వైదిక విజ్ఞానము మానవుని ఆత్మానుభూతికి ప్రోత్సహించుచున్నది. కనుకనే ఎవరైనను ఆత్మ ఉనికిని విశ్వసించినను లేదా విశ్వసించకపోయినను దేహము నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణము లేదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యా. ఒకటి ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. అనువాదము: కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు, మరికొందరు దానిని అద్భుతమైనదిగా విందురు, ఇంకొందరు వినిన పిమ్మటను దానిని గూర్చి ఏమాత్రము గ్రహింపకుందురు. భాష్యము: గీతోపనిషత్తు ఉపనిషత్తుల సిద్ధాంతముల పైననే అధికముగా ఆధారపడియుండుటవలన ఈ క్రింది శ్లోకము కఠోపనిషత్తు నందు గోచరించుట ఆశ్చర్యమును కలిగింపదు. శ్రవణయాపి బహుభిర్యో న లభ్య శృణ్వంతోపి బహవో యం న విద్యు. ఆశ్చర్యో వక్తా కుశలో స్యలబ్ధి ఆశ్చర్యో స్యజ్ఞాతా కుశలానుశిష్టా. అధిక పరిమాణ దేహము గల జంతువునందు మరియు విస్తృతమైన మర్రివృక్షపు ఆకారమునందే కాకుండా ఒక అంగుళమాత్ర ప్రదేశమున కూడా కోట్లాది సంఖ్యలో ఇమిడియుండు సూక్ష్మజీవుల యందును ఆత్మ కలదనెడు యథార్థ విషయము ఎంతో అద్భుతమైనది. అల్పజ్ఞులు మరియు శ్రద్ధారహితులును ఇట్టి ఆత్మ యొక్క అద్భుతములను గ్రహింపకున్నారు. విశ్వము నందు తొలిజీవియైన బ్రహ్మదేవునకు కూడా జ్ఞానము ప్రసాదించిన పరమ ప్రామాణికుడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయమును గ్రహింపజాలరు. కేవలము భౌతిక భావనే కలిగియుండుట వలన ఎట్లు అనుపరిమాణ ఆత్మ అతి పెద్దదిగా మరియు అంత చిన్నదిగా కాగలుగున్నదో ఈ యుగపు జనులు ఊహింపజాలరు. కనుకనే వారు ఆత్మను నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అద్భుతమైనదిగా భావించుదురు. భౌతిక శక్తిచే మోహితులైన జనులు ఇంద్రియభోగ విషయములందే అధికముగా మునిగియుందురు. ఆత్మానుభూతిని పొందకున్నచో జీవన సంఘర్షణలో కర్మలన్నియును అంత్యమున ఓటమినే కలుగజేయుననుట వాస్తవమైనను వారు దాని కొరకై సమయమును కేటాయింపరు. ప్రతియొక్కరు ఆత్మను గూర్చి తెలిసికొని తద్వారా భౌతిక క్లేశములకు పరిష్కారము కనుగొనవలెనను ఆలోచనయే వారికి కలుగదు. ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సాంగత్యమున ప్రవచనములను వినుచుందురు. కాని కొన్నిమార్లు అజ్ఞానము కొద్ది వారు ఆత్మ మరియు పరమాత్మలిరువరును ఒక్కటేననియు వారిరువరి నడుమ పరిమాణము నందు కూడా భేదము లేదని భావించి తప్పు మార్గమును పట్టుచుందురు. ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని, వారి కర్మలను, వారి నడుమగల సంబంధమును, వారికి సంబంధించిన సూక్ష్మస్థూల వివరములను సంపూర్ణముగా అవగాహన చేసుకొనగల మానవుడు అరుదు. ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది ఆత్మ యొక్క స్థితిని వివిధ కోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత మిక్కిలి అరుదు. కాని ఏదో ఒక విధముగా ఈ ఆత్మానుభూతిని గూర్చిన విషయమును మానవుడు అవగతము చేసుకొనినచో జీవితము పరిపూర్ణము కాగలదు.
ఇతర సిద్ధాంతములచే మార్గము తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన గీతావాక్యములను యథాతథముగా అంగీకరించుటయే ఆత్మను గూర్చిన అవగాహనకు గల అత్యంత సరళమైన మార్గము. కాని శ్రీకృష్ణ భగవానుని దేవాదిదేవునిగా అంగీకరించుటకు ముందు మానవుడు ఈ జన్మయందు గాని లేదా పూర్వజన్మనందు గాని అధికమైన తపస్సు మరియు త్యాగము చేసియుండవలెను. శుద్ధభక్తుని అవ్యాజ కృష్ణ చేతనే శ్రీకృష్ణుడు యథాతథముగా అవగతమగును. దానికి మరియొక మార్గము లేదు. దేహీ నిత్యమవధ్యో యం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అనువాదము: ఓ భరతవంశీయుడా, దేహమందు వసించు దేహి ఎన్నడును చంపబడదు. కావున ఏ జీవిని గూర్చియు నీవు దుఃఖింపనవసరము లేదు. భాష్యము: మార్పులేని ఆత్మను గూర్చి బోధించు భాగమును ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ముగించుచున్నాడు. అనస్వరమైన ఆత్మను గూర్చి అనేక విధములుగా వర్ణించుచు ఆత్మ నిత్యమైనదనియు దేహము తాత్కాలికమైనదనియు భగవానుడు నిరూపించెను. కనుక పితామహుడైన భీష్ముడు మరియు గురువు అయినట్టి ద్రోణుడు యుద్ధమున మరణింతురని భయముతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమును విడువరాదు. శ్రీకృష్ణుని ప్రామాణికతపై ఆధారపడి దేహమునకు అన్యముగా ఆత్మ కలదని ప్రతియొక్కరూ విశ్వసింపవలెను. ఆత్మయనునది లేనేలేదనియు లేదా రసాయన వస్తువుల పరస్పర కలయికతో ఏర్పడు ఒకానొక స్థితిలో జీవము పుట్టుననియు భావింపరాదు. ఆత్మ నిత్యమైనను హింసను ఎన్నడును ప్రోత్సహింపరాదు. కాని యుద్ధ సమయమున దాని నిజమైన అవసరము కలిగినప్పుడు మాత్రము దానిని త్యజింపరాదు. అట్టి అవసరమును యథేచ్ఛగా కాకుండా భగవానుని ఆదేశము పైననే సమర్థింపవలెను.